వస్తే ఎలా దోచేయాలి, దాన్ని ఎలా దాచేయాలనడానికి మీరు దానికి సరైన క్రెడిట్ ఇవ్వట్లేదని నా ఉద్దేశం. కరెక్ట్ అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 2014లో ఓడిపోయిన తర్వాత, ఓడిపోయిన రోజు నుంచే మొదలుపెట్టాడు అతను. 2019 అంటే ముందు 5 ఏళ్ళ నుంచి, 5 ఏళ్ళ ముందు నుంచే అదే అంటున్నా. 19లో అధికారం రావడానికి 5 ఏళ్ళ ముందు అతను సర్వసైన్యాధ్యక్షుడిగా విజయసాయిరెడ్డి పనిచేశాడు. ఒక పీకే అన్నవాడిని ఒకడిని హైర్ చేసుకున్నారు, పనిచేశారు. ఇక్కడ అంటే మీరు ఈ నాయకులు ఎలా మాట్లాడడానికి, ఇలాంటి దుర్భాషలు మాట్లాడి అరాచకం చేసిన వాళ్ళందరూ అవివేకులండి. జగన్మోహన్ రెడ్డి వేసిన ట్రాప్లో ఉచ్చురాళ్ళు పడ్డారు. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు శూన్యమైపోయింది చూసుకోండి. మరి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదండి? బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు? సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు మాట్లాడలేదు? మీరు చూడండి. ఇంకా ఆ బ్యాచ్ అందరూ ఎవరు మాట్లాడారు? పేరు నాని మాట్లాడతాడో, అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడతాడో, కొడాల నాని మాట్లాడతాడు, వల్లభనేని వంశీ మాట్లాడతాడు, సిద్దిరాపలరాజు మాట్లాడతాడు. మీరు పేరు పొందిన జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఎవరినో ఒకటి మాట్లాడా? వాళ్ళు శుద్ధపూసల్లో ఉండాలి, వాళ్ళు మంచివాళ్ళలా ఉండాలి, వాళ్ళకి అన్ని పార్టీలోనూ ద్వారము తెరిచియే ఉన్నది అన్నట్టు ఉండాలి. మీకు ఇక్కడ కొడాల నానిని ఒకవేళ నాకు కాళ్ళు పట్టుకుని నేను తప్పు అయిపోయిందన్నా కానీ చేర్చుకుంటూ ఊరుకుంటారండి? వాళ్ళ పార్టీ వాళ్ళు ఊరుకోపోయినా మనం కూడా ఊరుకోం కదా. మరి ఇప్పుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి వచ్చాడు అనుకోండి, మీరు ఎవరిని అబ్జెక్ట్ చేస్తారో? అబ్బాయి అది మంచోడని ఏం మాట్లాడలేదు పోమంటారు. ఈ స్కామ్లో డబ్బులు వచ్చి పనులు ఎవరున్నారు? కృష్ణమోహన్ రెడ్డి ఉంటాడో, ధనంజయ రెడ్డి ఉంటాడో, రాజ్ కసిరెడ్డి ఉంటాడో, విజయసాయిరెడ్డి ఉంటాడో, లేకపోతే ఇంకో మిథున్ రెడ్డి ఉంటాడో. అడవులు అతను అడవిని జయించాడంటారు. అలాగా అతను అడవిని ఆక్రమించాడు. కేశవరెడ్డి గారి పుస్తకం, పెద్దిరెడ్డి, ఇలాంటి వాళ్ళందరినీ వాళ్ళకేమో లబ్ధి మిఠాయి పొట్టలు, జీళ్ళు ఖర్జూరం ఉన్న పొట్లనేమో వాళ్ళకే, చెవాట్లు చెప్పు దెబ్బలు వీళ్ళకి. వీళ్ళు బుద్ధి ఉన్న వాళ్ళు బ్రహ్మాండ స్కెచ్. అది స్కెచ్ కాకపోతే ఏంటండి? వీళ్ళు అందుకని అవివేకులు, విజ్ఞానహీనులు, విద్యావిహీనులు అని చెప్పేది అందుకునేయండి. ఎందుకంటే వాళ్ళు బుద్ధి ఉండాలా? ఏంట్రా మన చేత మాట్లాడిస్తున్నాడు, వాళ్ళు ఎవరో మాట్లాడరో, అట్లా ఎదురుండా కనపడుతున్నారు కదా మీకు. వాళ్ళలో ఒక గొర్రె తప్పిపోయింది. రోజారెడ్డి గారు ఒకళ్ళే మాట్లాడతారు, మిగతా వాళ్ళు ఎవరో మాట్లాడుతూ వాళ్ళు లిస్ట్ వేసుకోండి, చూసుకోండి కావాలితే. మరి వాళ్ళకే కదా ఇక్కడ కూడా మరి కొంతమంది జనసేనలోకి, కొంతమంది టీడీపీలోకి రావడానికి 2 సార్లు పర్లేదని చెప్పి తీసుకున్నారు కదా. కారణం ఏంటి? ఇదే. వాళ్ళకి ఎప్పుడు కూడా దామోదర సంజీవయ్య గారి నుంచి ఇవాళకి. సో అంటే మీరు చెప్పిన సోకాళ్ళు వాళ్ళు ఈ రోజు కాకపోతే రేపన్న జైలుకే, ఇంకా చాలా కాలం పాటు అక్కడ. ఇంకా మీకు రాజకీయ భవిష్యత్తు అనేటువంటి అంతమైపోయింది. కనపర్తి గారు ఏం చెప్తారు సార్ ఫైనల్గా? ఎట్లా చేయబోతున్నారు? అంటే కూటమి ప్రభుత్వం ఇప్పుడు కక్షపూరితంగా చేయమని చెప్పేశాడు మీ నాయకుడు, అది కాదు ఎజెండా అని.